కుంకుమతో నియతారుని తాతులైలతను కమలాయతలోచన లోకపతి విజయీ భవ వెంకట శైలపతి కమలాకుచ చూచుక కుంకుమతో నియతారుని తాతులైలతను కమలాయతలోచన లోకపతి విజయీ భవ వెంకట శైలపతి గోవింద గోవింద. తిరుమలైవాస శ్రీ వెంకటనాథ శ్రీ పద్మనాభ పురుషోత్తమ వాసుదేవా జనార్దన శంఖచక్ర గదాధారి శ్రీనివాస గోవింద 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 గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ప్రేక్షకులందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు, ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ధనుర్మాసంలో వచ్చే మరి అత్యద్భుతమైన పవిత్రమైన రోజు ఏదైనా ఉంది అనంటే మరి ఈ వైకుంఠ ఏకాదశి అనే చెప్పుకోవాలి. ఈ రోజు మరి వైకుంఠ వాకిళ్ళన్నీ కూడా తెరుచుకొని స్వామివారు మనందరికీ కూడా దర్శనమిస్తూ ఉంటారు. స్వామివారు ఈ ధనుర్మాసంలో ఈ ముక్కోటి ఏకాదశి అంటే ఈ వైకుంఠ ఏకాదశి రోజే ముక్కోటి దేవతలతో భూలోకానికి దిగివచ్చి మరి భక్తులందరినీ కూడా కటాక్షించడానికి అలరారుతో ఇక్కడికి భూలోకానికి విచ్చేస్తారని మన పెద్దలు చెప్తూ ఉంటారు. మరి స్వామివారి దర్శనం కోసం భక్తులందరూ కూడా బారులు తీరుతుంటారు. ఎక్కడికి అంటే మరి వైకుంఠ వైష్ణవ ఆలయాలన్నిటికీ కూడా. మరి ఈ ధనుర్మాసంలో ఈ 15 రోజులు అంటే సూర్యుడు ధనుర్ రాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి ఈ ధనుర్మాసం అని మనం పేర్కొంటాము. ఈ ధనుర్మాసంలో మరి వైష్ణవ దేవాలయాలన్నీ కూడా మరి ఎంతో అత్యద్భుతంగా స్వామివారి అలంకారాలు, కైంకర్యాలు, పూజలతో కిటకిటలాడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ రోజు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని మనం జూబ్లీ హిల్స్ టిటిడి టెంపుల్లో ఉన్నాము. మరి ఉదయమే 1 గంటకే మరి మొదలయ్యారు భక్తులు. స్వామివారి ఉత్తర ద్వార దర్శనం తెరుచుకొని స్వామివారు ఎంతో అద్భుతంగా అలంకరించుకొని అందరికీ కూడా భక్తులని కటాక్షిస్తున్నారు. ఇక్కడ టిటిడి టెంపుల్ అంటే జూబ్లీ హిల్స్ టిటిడి టెంపుల్లో కూడా మనం చూస్తూ ఉన్నాము. ఎంతో అత్యద్భుతంగా మరి అలంకరణలేమి, స్వామివారి అలంకరణలేమి ఎంతో అందంగా తీర్చిదిద్దారు. ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా మరి ఎంతో అద్భుతంగా ఉన్నాయని భక్తులు చెప్తూ ఉన్నారు. మరి ఉదయం అంటే ఈ 1 గంటకే మొదలైన ఈ దర్శనాలు ఈ రోజు మొత్తం కూడా భక్తులతో నిండి ఉంటుంది ఈ టిటిడి టెంపుల్. టిటిడి టెంపుల్ జూబ్లీ హిల్సే కాదు, హిమాయత్ నగర్ లో ఉన్న టిటిడి టెంపుల్ తో పాటు హైదరాబాద్ లో ఉన్న వైష్ణవాలయాలు, దేశవ్యాప్తంగా ఉన్న వైష్ణవ ఆలయాలను కూడా భక్తులతో నిండి ఉంటాయి. స్వామివారిని తన్మయత్వంతో దర్శించుకోవడానికి భక్తులందరూ కూడా మరి ఇక్కడికి విచ్చేస్తున్నారు స్వామివారి దర్శనం కోసం. ఇక వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేసుకుంటారు అంటే మోక్షం లభిస్తుంది అని. అందరూ కూడా మరి ఉత్తర ద్వార దర్శనం ద్వారా అందరూ కూడా ఇక్కడ మనం భక్తులను చూస్తూ ఉంటే ఉత్తర ద్వార దర్శనం చేసుకొని స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. ఈ దర్శనం ద్వారా మనకి మోక్షం లభిస్తుంది అంటే పునర్జన్మ మళ్ళీ ఉండదు అని చెప్పి మరి ఎంతో మంది చెప్తూ ఉంటారు. భక్తుల విశ్వాసం కూడా అదే. అందుకే స్వామివారి దర్శనం కోసం మరి వెంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం ఇక్కడికి ఎంతో మంది భక్తులు విచ్చేస్తున్నారు. స్వామివారి కైంకర్యాలను, పూజలను చూసి ఎంతో తన్మయత్వం చెందుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఇది పరిస్థితి. అమృత మదనునకు అదివో నైవేద్యము, గమిచంద్ర నేత్రునకు కప్పుర విడెము. అమృత మదనునకు అదివో నైవేద్యము, గమిచంద్ర నేత్రునకు కప్పుర విడెము. అమరిన శ్రీ వెంకటాద్రి మీద దేవునకు తమితో ప్రదక్షిణాలు దండములు ఇవిగో. గోవింద గోవింద. స్వామివారు అలంకార ప్రియుడితో పాటు ప్రసాదాలు కూడా ఆయనకు ఎంతో ఇష్టం. మనము దశావతారాల్లో స్వామివారు వెంకటేశ్వర అవతారం
అవతారంతో పాటు అంటే విష్ణుమూర్తి అవతారంతో పాటు శ్రీకృష్ణ అవతారంలో కూడా కృష్ణునికి ఎంత ఇష్టం అంటే ఆయనకి పూరి జగన్నాథ్లో కూడా చూసుకుంటే 54 రకాల ప్రసాదాలు పెడతారంట. స్వామివారు అలంకారంతో పాటు మనం ఏ దేవాలయంలో చూసుకున్నా ముఖ్యంగా తిరుమల వెళితే కనుక ఉదయమే ఎప్పుడు దర్శనానికి వెళ్ళినా ఒక 4, 5 ప్రసాదాలు అయితే ఉంటాయి. ఆయనకు పెట్టే ప్రసాదాల్లో అప్పాలు ఒకటి, ముఖ్యంగా పెరుగన్నం, దధ్యోదనం ఒకటి, పులిహోర ఒకటి, తర్వాత కట్టె పొంగలు, స్వీట్ పొంగలు, ఇలా వడలు, ఇలా రకరకాల తర్వాత రకరకాల ప్రసాదాలు పెడుతూ ఉంటారు. అయితే ఈ రోజు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ప్రస్తుతం నేను టీటీడీ జూబ్లీ హిల్స్ టెంపుల్లో ఉన్నాను. స్వామివారికి మొదటగానే నైవేద్యంగా అన్ని ప్రసాదాలు ఒకెత్తైతే ఆయనకి దధ్యోదనం, ఆయనకి ఇష్టమైన ప్రసాదం ఏదైతే ఉంది అనంటే ఇది దధ్యోదనం. తిరుమలలో అయితే దధ్యోదనమే ముందుగా ఆయనకి నివేదిస్తారట, మరి ప్రసాదంగా అంటే నైవేద్యంగా. సో దీన్ని అందరు కూడా భక్తులు స్వీకరిస్తూ ఉంటారు. ఇప్పుడు నేను కూడా మరి ఈ రోజు వైకుంఠ ఏకాదశి పర్వదినాన స్వామి వారిని దర్శించుకొని ప్రస్తుతం ఈ ప్రసాదం తీసుకున్నాను. అండ్ ఇక్కడికి ఎంతో మంది భక్తులు కూడా విచ్చేస్తున్నారు. స్వామివారి దర్శనం చేసుకొని చక్కగా ప్రసాదాలు కూడా స్వీకరిస్తున్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఎంతో మంది భక్తులు టీటీడీ జూబ్లీ హిల్స్ టెంపుల్ కి విచ్చేస్తున్నారు. మరి ఇక్కడ యువత కూడా కనిపిస్తున్నారు ఉదయం వేళలోనే. మరి వీళ్ళని మనం 31st అంటే చూడొచ్చు, కానీ ఈ అర్ధరాత్రి పూట స్వామివారి దర్శనం కోసం వచ్చేసారు. వాళ్ళ దర్శనం తర్వాత వాళ్ళ ముఖాల్లో ఆనందం కూడా వెల్లివిరుస్తోంది. వాళ్ళ అనుభవం ఎలా ఉందో వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుండి వచ్చారు? మాది ప్రాపర్ మాచర్ల, హైదరాబాద్ లో జాబ్ చేయడానికి జాబ్ చేస్తున్నారు. సో స్వామి దర్శనం అయిపోయిందా? చాలా బాగా అయింది స్వామి దర్శనం. మేము స్వామి దర్శనం కోసం 12:30కి వచ్చాము. అక్కడ 1:30 కోసం వెయిట్ చేసాము. తర్వాత 1:30కి ఓపెన్ చేసిన తర్వాత స్వామివారి దర్శనం చాలా మంచిగా జరిగింది. తిరుపతి ఎలాగో వెళ్ళకపోయాం, కనీసం ఇక్కడ టీటీడీ జూబ్లీ హిల్స్ అక్కడ టీటీడీ వాళ్ళ ప్రత్యేక పూజలతో ఇక్కడ కూడా నిర్వహిస్తున్నారు కాబట్టి ఇక్కడ స్వామివారి అనుగ్రహం మాకు కూడా ఉండాలి, ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఎలా ఉన్నాయండి ఏర్పాట్లన్నీ ఇక్కడ? చాలా బాగా ఏర్పాటు చేయడం జరిగిందండి. తిరుమల తిరుపతి దేవస్థానం జూబ్లీ శాఖ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. తీర్థ ప్రసాదాలు బాగా అందాయి, దేవ దర్శనం కూడా బాగా జరగడం జరిగింది. నమస్తే అండి, ఎక్కడ నుండి ఒక వచ్చారు సార్? హైదరాబాదే అండి. చాలా కాలం నుంచి అనుకుంటున్నాము తిరుమల వెళ్ళా అనుకుని, కానీ వెంకటేశ్వరుడు రూపాన ఈరోజు ఇక్కడ టీటీడీ వాళ్ళు ఏర్పాటు చేసిన దైవస్థానమే ఇది. ఒళ్ళు గగురు పొడిచే విధంగా ఉందండి. ప్రాతకాల దర్శనము వెంకటేశ్వర స్వామికి, అంతా సిబ్బంది అందరికీ కృతజ్ఞతలండి. ఈ ఏర్పాట్లు చేసిన వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలండి. ఎలా అయింది సార్, ఇక్కడ దర్శనం బాగా జరిగిందా? చాలా బ్రహ్మాండంగా జరిగిందండి ఏర్పాట్లు. గతంలో తిరుమల తిరుపతిలో చేయడం జరిగింది దర్శనం, కానీ ఈరోజు హైదరాబాద్లో ఉండి తొలిసారి గుడికి రావడము, వైకుంఠ ఏకాదశి రోజు రావడం, చాలా బ్రహ్మాండమైన ఏర్పాట్లు. చూస్తేనే చాలా ఆనందం పోయే విధంగా ఉన్నది ఏర్పాట్లు. ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి పర్వదినాన మరి చిన్న పెద్ద అందరు కూడా ఆ స్వామి వారి దర్శనం కోసం మరి ఉదయం వేళలోనే పొద్దున్నే వచ్చేసారు. ఇక్కడ భక్తులు ఉన్నారు, వారి మాటల్లో వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. తెలుసుకుందాం. అమ్మా, ఎక్కడి నుండి వచ్చారు? అమీర్పేట్ ఎస్ఎన్. ఓకే, ఎలా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు? చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుందండి. ఎలా ఉన్నారు స్వామి వారు? చాలా బాగుంది, హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే, చిన్న బాబుతో వచ్చారు. హలో గోవిందా. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. చూసారు కదా, స్వామివారి దర్శనం కోసం ఇక్కడ ఎంతో మంది మహిళా భక్తులు కూడా ఎంతో అందంగా పట్టు చీరలతో ముస్తాబై మరి ఇక్కడికి విచ్చేశారు. స్వామి దర్శనం చేసుకున్నట్టున్నారు. ఎలా అనిపిస్తుందమ్మా? చాలా బాగుందమ్మా, జన్మ ధన్యమైన అనిపించింది. అంత బాగా ఉంది. ఎప్పుడు మీద కూడా విగ్రహాలు పెట్టారు కదా, చాలా బాగా చేశారు. అన్ని దశావతారాలు పెట్టారు. శ్రీరంగం ఉన్నట్టు శ్రీరంగాన్ని తెచ్చి ఇక్కడ పెట్టేశారు, తిరుమలలో పెట్టేశారు శ్రీరంగం నాయకుడిని. ఎలా ఉన్నాయండి? చాలా బాగుందండి. పద్మనాభ స్వామి, శ్రీదేవి భూదేవి కూడా పెట్టారు. చాలా బాగుందండి. డెకరేషన్, ఈ క్యూ సిస్టమ్ ఈసారి చాలా బాగా చేశారు. ఒక సిస్టమాటిక్ గా ఉంది, చాలా మంచిగా. స్వామి వారి అలంకరణ ఎలా ఉంది? చాలా బాగుంది. కన్నులు సరిపోవట్లే రెండు.
రెండు కళ్ళు సరిపోవట్లేదండి స్వామివారి అలంకరణ చూడడానికి. మేము జూబ్లీ హిల్సేనండి. మేడం ఎలా ఉన్నారు స్వామివారు? బాగుండారమ్మా స్వామివారు పనుల పండుగగా అందంగా బాగుండారు. ఎవ్రీ ఇయర్ వస్తాం మేము ఇక్కడికి. గరుడ వాహన నారాయణ, గరుడ వాహన నారాయణ, శ్రీ లక్ష్మీ రమణ నారాయణ, గరుడ వాహన నారాయణ. గోవింద గోవింద. స్వామివారు ఈరోజు వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి. అంటే స్వామివారు ఆ శ్రీనివాసుడు వెంకటేశుడు మలయప్ప స్వామివారు గరుడ వాహనంపై కూర్చొని ఆయన వెంట ముక్కోటి దేవతలను కూడా తీసుకొచ్చి ఇక్కడ భూలోకానికి విచ్చేసి భక్తులందరికీ కూడా దర్శనార్థం ఇక్కడికి విచ్చేస్తారట. అంటే ఉత్తరాయణంలోకి అడుగు పెట్టే ముందు స్వామివారు ఈ ధనుర్మాసంలో మరి ఈ వైకుంఠ ఏకాదశి రోజే ఉత్తర ద్వారాలు తెరుచుకుంటాయి. ఈ ఉత్తర ద్వార దర్శనంతోనే భక్తులందరూ కూడా ఆ ముక్కోటి దేవతలు కూడా స్వామివారిని ఈ ఉత్తర ద్వార దర్శనం ద్వారానే చేసుకొని ఇక్కడ భూలోకానికి విచ్చేస్తారట. మరి భక్తులందరూ కూడా కొన్ని కోట్ల మంది భక్తులు, ఎంతో మంది భక్తులు దేశ విదేశాల నుంచి కూడా ఈ వైకుంఠ ఏకాదశి కోసమే తిరుమలకి చేరుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఈ రోజు తిరుమలలో ఈ రోజు వైకుంఠ ద్వారాలు అంటే ఉత్తర ద్వారాల దర్శనం ఈ రోజు మొదలుకుంటే జనవరి 8 వరకు కూడా ఈ ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తుంది టీటీడీ. సో ఇక్కడ మనం అది తిరుమల తిరుపతి దేవస్థానం వారి టెంపుల్సే ఇక్కడ హైదరాబాద్ లో హిమాయత్ నగర్ అలాగే జూబ్లీ హిల్స్ లో మరి తీతిదే ఆధ్వర్యంలోనే ఈ ఆలయాలు కూడా కట్టడం జరిగింది. అయితే శ్రీరంగంలో రంగనాథ స్వామి వారి అలంకారాలు పూజలు అయితే 21 రోజులు ఉంటాయంట. అంటే ఈ రోజు మొదలుకుంటే దాదాపు జనవరి 21 రోజులు, అంటే జనవరి ఈ రోజు నుంచి 21 రోజులు కూడా స్వామి వారికి పూజా కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి. అందుకే మొత్తం వైష్ణవ ఆలయాలు కూడా ఈ ధనుర్మాస పూజతో స్వామి వారికి తిరుప్పావై, ముఖ్యంగా స్వామివారిని జనరల్ గా రోజు కూడా సుప్రభాత సేవతో మనము పూజిస్తే స్వామివారిని ధనుర్మాసం మొత్తం కూడా తిరుప్పావైతో ఆయనని లేపడం జరుగుతూ ఉంటుంది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని టీటీడీ జూబ్లీ హిల్స్ టెంపుల్ కి ఎంతో మంది భక్తులు కూడా బారులు తీరారు. మరి ప్రస్తుతం ఇక్కడ భక్తులు ఉన్నారు, వారి స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఆ అనుభూతి ఎలా ఉందో వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అమ్మా. ముందుగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారు ఆశీస్సులు అందరికీ కూడా, ముఖ్యంగా ప్రేక్షకులు కూడా కలగాలని ఆశిస్తూ ఈరోజు మహాపర్వదినాన చక్కటి ఏర్పాట్లు చేశారు. అలంకరణ అద్భుతంగా ఉంది. ఏర్పాట్లన్నీ కూడా చాలా బాగున్నాయి. ఎక్కడ కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా స్వామివారిని ప్రత్యేకంగా దర్శించుకొని మంచి ఒక భక్తిపూర్వకమైనటువంటి వాతావరణంలో చక్కగా ఏర్పాట్లు ఉన్నాయి. చాలా బాగుంది మేడం. పటాన్ చెరువు నుంచి వచ్చాం, సంగారెడ్డి డిస్టిక్ నుంచి వచ్చాం. ఇక్కడ చాలా అనుభూతి ఉన్నది. తిరుపతి కంటే కూడా ఇక్కడ చాలా బాగున్నది. మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తున్నది. మనస్ఫూర్తిగా దర్శనం అయింది. 7 గంటల వాడు ఇక్కడే ఉండడం అనిపిస్తుంది మాకు. థ్యాంక్ యూ. చాలా బాగుంది. అసలు పూలలో నుంచి రాబుద్ది కావట్లేదు. ఆ వెంకటేశ్వర స్వామి ఎలా ఉన్నాడో కానీ చాలా అనుభవంగా ఉంది. చాలా బాగుంది. గోవింద. చాలా బాగున్నాయి ఏర్పాట్లు. మేము ఎప్పుడు వస్తూనే ఉంటాము. అసలు తోపులాట తొక్కిసలాట అన్నట్టు ఏది ఉండదు. దర్శనం కూడా బాగుంటది. నిమ్మలంగా నిదానంగా చూస్తూ వెళ్ళొచ్చు. మనస్ఫూర్తిగా చూసుకుంటూ వెళ్ళొచ్చు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మేము కూడా ఇదే మొదటిసారి అండి రావటం. చాలా సంతోషంగా ఉంది, బాగుంది. దర్శనం కూడా మంచిగా అయింది. ఇట్లా జరగమని తోపుసలాట ఏం లేదు. ప్రశాంతంగా దేవుని దర్శనం చేసుకున్నాం ఈసారి అయితే. అంతా మా పూర్వజన్మ సుకృతం అనుకోవాలి మేము ఇక్కడికి రావటం ఈ రోజు మాత్రం. ముక్కోటి ఏకాదశి పర్వదినాన వారి భక్తులందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకుని ప్రసాదం కూడా స్వీకరించేశారు. ముఖ్యంగా ఆయన దర్శనం ఎలా అనిపించిందో వారి మాటల్లోనే తెలుసుకుందాం. ఎక్కడి నుండి వచ్చారు? మేము మియాపూర్ నుంచి వచ్చాము. ఎలా ఉంది ఇక్కడ? ఫస్ట్ టైం వస్తున్నాం. చాలా హ్యాపీ అనిపించింది. యాక్చువల్గా తిరుపతికి వెళ్తాం ఎవ్రీ ఇయర్. ఈసారి కుదరలే, అందుకని ఇక్కడికి వచ్చాం. ఏదైనా మిస్ అయిన ఫీలింగ్ ఉందా? తిరుమలకు వెళ్ళకపోయినా పర్వాలేదు అనిపిస్తుందా? చాలా ప్రశాంతంగా అయిందండి దర్శనం. చాలా హ్యాపీ అనిపిస్తుంది. సూపర్. ఎలా ఉన్నాయి సార్? అద్భుతంగా చేశారండి ఏర్పాట్లు అయితే. తిరుమల వెళ్ళే వాళ్ళం ప్రతిసారి. ఈసారి అక్కడ వెళ్ళకపోయినా ఇక్కడికి వచ్చిన దానికి చాలా ప్రశాంతంగా జరిగింది. అద్భుతంగా ఉందండి. వెళ్ళాల్సింది అంటే ఇక్కడికి వస్తే కూడా చాలే అనిపించేంత అనిపించిందండి. చాలా ఎలా ఉంది లోపలంతా? అద్భుతంగా ఉందండి.
అసలు మెస్మరైజింగ్ అండి. ఆ ఫ్లవర్స్ తో రియల్ ఫ్లవర్స్ అన్ని పెట్టి చేశారు కదా, ఆ స్మెల్ కి పొద్దున్నే ఎక్కడో అంటే మంచి వైబ్ వచ్చింది, టెంపుల్ వైబ్. థ్యాంక్ యూ సార్. ఎక్కడ నుండి వచ్చారు? మేము ఇక్కడే అండి, జూబ్లీ హిల్స్ ఎదుర్కొన్నానే ఉంటాం. ఎలా ఉంది అలంకరణ? చాలా బాగుందండి. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి సాక్షాత్ ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది మాకైతే. తిరుపతిలో అమ్మా, ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుందండి. అయిపోయిందా దర్శనం? ఇప్పుడే అయింది, ప్రసాదం కూడా తీసుకున్నాం. ఓకే, ఓకే. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి, చాలా బాగా చేశారు. అలంకరణ పూలతో గాని పళ్ళతో గాని అన్ని రకాలుగా చాలా బ్రహ్మాండంగా ఏర్పాట్లు కూడా చాలా బ్రహ్మాండంగా చేశారు. తిరుపతిని ఫీలింగ్ వచ్చేట్లాగా ఇక్కడ మొత్తం సాక్షాత్ ఆ వెంకటేశ్వర స్వామిని చూసాం ఇక్కడ మనం. శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం. కుమ్మెర దాసుడైన కురువరతి నంబి ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు. కుమ్మెర దాసుడైన కురువరతి నంబి ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు. దొమ్ములు చేసిన ఇట్టి తోండమాంచే కురవర్తి. దొమ్ములు చేసిన ఇట్టి తోండమాంచే కురవర్తి. రమ్మన్న చోటికి వచ్చి నమ్మిన వాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు. అడగగానే వరములిచ్చేవాడే ఆ వెంకటేశ్వరుడు. మరి చూస్తున్నాము వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి. ఈ వైకుంఠ ఏకాదశి రోజే మరి అమృత మదనం అంటే క్షీరసాగర మదనం జరిగింది అని చెప్తూ ఉంటారు. క్షీరసాగర మదనంలో అమృతం అలాగే హాలాహలం కూడా వచ్చాయి. ఆ వెంటనే ఆ పరమేశ్వరుడు ఆ హాలాహలాన్ని మింగేసి ఈ రోజే దేవతలందరికీ కూడా అమృతాన్ని పంచారట. అలాగే లక్ష్మీదేవి కూడా ఈ అమృత మదనంలోనే మరి ఉద్భవించింది అని చెప్తూ ఉంటారు. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం. మరి ఆయన దేవేరి, ఆయన హృదయ దేవేరి అయిన అంటే శ్రీనివాసుడి హృదయ దేవేరి అయిన లక్ష్మీదేవి కటాక్షం కూడా మనందరికీ కూడా ఈ వైకుంఠ ఏకాదశి రోజు మరి ఆ కటాక్షం వాళ్ళ ఆశీస్సులు మనపై ఎప్పుడు కూడా ఉండాలని కోరుకుందాం. ఇక ఈ రోజే కృష్ణుడు అర్జునుడికి కూడా గీతోపదేశం చేశాడట. అలాగే పెరియాళ్వార్, ముఖ్యంగా స్వామి వారి దగ్గర ఆళ్వార్లు ఉంటూ ఉంటారు. అలాగే ఈ పెరియాళ్వారికి కూడా గరుడ వాహనంపై ఆ మలయప్ప స్వామివారు, ఆ వెంకటేశ్వర స్వామి వారు కూడా ఎంతో అద్భుతమైన దర్శనాన్ని కల్పించారట. అంటే ఈ రోజు ఎన్ని అద్భుతమైన కార్యాలు జరిగాయో చూడండి. అందుకే ఈ వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి రోజు కూడా మనందరం కూడా స్వామిని దర్శించుకోవాలి. అలాగే ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మోక్షం లభిస్తుంది అని చెప్పి అందరూ కూడా భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. మరి మిడ్ నైట్ 12ంటికే మరి ఇక్కడ భక్తులందరూ కూడా బారులు తీరారు. ఇక్కడ ఏర్పాట్ల గురించి అందరూ మాట్లాడుతూ ఉంటే ఎంతో కళ్ళు రెండు చాలవన్నట్టుగా ఉన్నాయని చెప్తూ ఉన్నారు. ఇక్కడ అలంకారాలు చూస్తే కూడా స్వామివారికి రకరకాల పూలతో అలాగే రకరకాల పళ్ళతో ఎంతో అద్భుతంగా ఆయనను అలంకరించారు. చూస్తే రెండు కళ్ళు చాలవన్నట్టుగా ఎంతసేపు చూసినా తన్వయత్వం చెందుతున్నాము, తనివి తీరటం లేదు అనే విధంగా స్వామివారు ఎంతో అద్భుతంగా ఆనందంగా కనువిందు చేస్తున్నారు. అందరికీ కూడా అభయ హస్తాన్ని అందిస్తున్నారు. అందుకే స్వామివారిని మీరు ఈ రోజు దర్శనం చేసుకొని మనసులో ఉన్న కోరికలు ఏవి కోరుకున్నా మరి ఇట్టే ఆయన ప్రసాదిస్తాడు. గోవిందా గోవిందా. కమలాకుచ చూచుక కుంకుమతో నియతారుణిత తులనీలతను. రంగ రంగ రంగపతి రంగనాథ నీ సింగరాల తెర ఛాయ శ్రీరంగనాథ. ప్రేక్షకులందరికీ వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. వైష్ణవ ఆలయాలన్నీ కూడా ఈ రోజు ధనుర్మాస వైష్ణవ ఆలయాలు వైకుంఠ వాకిళ్లన్నీ కూడా తెరుచుకున్నాయి. ఈ రోజు వైకుంఠ ఏకాదశి కావడంతో మరి టీటీడీ ఆలయాలన్నీ కూడా వైష్ణవ ఆలయాలన్నీ కూడా ఎంతో
భక్తులతో ఆనంద పరవశంతో మునిగిపోయారు. మరి ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని జియాగూడలో ఉన్న 400 సంవత్సరాల చరిత్ర గల ఈ రంగనాథ గోదాదేవి సమేత ఆలయం ఎంతో అద్భుతంగా అలరారుతోంది. భక్తుల నడుమ ఎంతో ఆనంద పరవశంతో కోలాహలంతో ఉందని చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ అలంకరణలో చూస్తే కనుక స్వామివారు అలంకార ప్రియుడు. మనం ఇక్కడ చూస్తున్నాం రకరకాల పూలు అలాగే పళ్లతో ఎంతో అద్భుతమైన అలంకరణలో స్వామివారిని ఇక్కడ విశేషంగా అలంకరించడం జరిగింది. మరి ఎంతో మహిమ గల ఎన్నో ఏళ్ల చరిత్ర గల ఉన్న ఈ రంగనాథ గోదాదేవి సమేత ఆలయానికి విచ్చేసి భక్తులందరూ కూడా స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. కమలాకుచ చూచుక కుంకుమతో నియతారుణిత తులైలతను ఇక ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి రోజు మరి క్షీరసాగర మదనం జరిగిందని చెప్తారు. క్షీరసాగర మదనం రోజు కోలాహలం అంటే ఎంతో కోలాహలంగా జరిగిన క్షీరసాగర మదనము అంటే మొత్తం హాలాహలము అలాగే అమృతం కూడా వచ్చింది. ఈ హాలాహలాన్ని శివుడు ఆ వెంటనే తన గరళంలో మింగేశాడని చెప్పాలి. అలాగే అమృతాన్ని దేవతలందరికీ కూడా పంచారని చెప్పాలి. ఈ క్షీరసాగర మదనంలో మరి ఆ రంగనాథ స్వామి వారి దేవేరి అయిన గోదాదేవి మరి ఆవిడే లక్ష్మీదేవి. సో లక్ష్మీదేవి ఆయన దేవేరి, ఆయన హృదయ దేవేరి కాబట్టి ఆ లక్ష్మీదేవి కూడా క్షీరసాగర మదనంలో మరి ఆమె కూడా బయటకు వచ్చిందని చెప్పాలి. లక్ష్మీ కటాక్షం అందరికీ కూడా కలగాలని కోరుకుందాము. కమలాకుచ చూచుక కుంకుమతో నియతారుణిత తులైలతను కమలాయతలోచన లోకపతి విజయీ భవ వెంకట శైలపతే ఈ దశావతారాల్లో స్వామివారు ఎప్పుడు కూడా అలంకార ప్రియుడే. ఆయనని ఎంత ముద్దుగా అలంకారం చేస్తే అంత ముద్దుగా అలంకారం చేయించుకుంటాడు. అలాగే నైవేద్య ప్రియుడు కూడా. ఎన్ని రకాల నైవేద్యాలు పెట్టినా ఆయన చక్కగా స్వీకరిస్తాడు. మరి ఆయనకు చేసే అలంకరణలలో భాగంగా ఈ రోజు ఈ జియాగూడలో ఉన్న రంగనాథ స్వామి దేవాలయం ఎంతో అద్భుతమైన కళాకులతో అంటే చక్కటి పూలతో, రకరకాల పూలతో అలాగే ఎన్నో రకాల పళ్లతో స్వామివారిని ఇక్కడ అలంకరణ చేయడం జరిగింది. భక్తులందరూ కూడా మరి అర్ధరాత్రి 1 గంట నుంచే ఇక్కడకు విచ్చేసి స్వామివారి ఉత్తర ద్వారం చేసుకోవాలనే ఉత్సుకతతో ఇక్కడికి విచ్చేస్తున్నారు. వేరే రకరకాల రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి విచ్చేసి స్వామివారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. ప్రస్తుతం మరి గర్భగుడిలో ఉన్న మరి రంగనాథ స్వామిని మీరు చూస్తున్నారు కదా. ఈ దర్శన భాగ్యం మీ అందరికీ కూడా కలిగించాలని మా భక్తి టీవీ, వనితా టీవీ, ఎన్టీవీ కోరుకుంటూ మరి స్వామివారి దర్శనం మీ అందరికీ కలగాలని, స్వామివారి ఆశీస్సులు మీ అందరికీ ఎల్లవేళలా ఉండాలని కోరుకుందాం. కమలాకుచ చూచుక కుంకుమతో అమృత మదనునకు అదివో నైవేద్యము, గమిచంద్ర నేత్రునకు కప్పుర విడెము. మరి స్వామివారి దర్శనం ఎంతో అద్భుతంగా కన్నుల పండుగ నేనైతే చేసేసుకున్నాను. మరి మీరు ఎప్పుడు వస్తున్నారు స్వామి దగ్గరికి? ఆల్రెడీ లక్షల మంది భక్తులు ఇక్కడ వేయించేసి ఉన్నారు స్వామి దర్శనం కోసం. మరి ఎంతో అందంగా ముస్తాబైన రంగనాథ గోదాదేవి లక్ష్మీ సమేత స్వామివారి ఇక్కడ ఎంతో అద్భుతమైన అలంకరణలో మనకు దర్శనం ఇస్తున్నారు. ఇక ముఖ్యంగా ఈ రోజు మనం చూసుకుంటే గనక స్వామివారి ఇష్టమైన అలంకార ప్రియుడితో పాటు స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలు ఇక్కడ చూస్తున్నాం కదా. మనం పూరి జగన్నాథ్లో 56 రకాల నైవేద్యాలు స్వామివారికి ఎలా సమర్పిస్తామో అదేవిధంగా మరి ఇక్కడ కూడా రంగనాథ స్వామివారికి కూడా 56 రకాల స్వీట్స్ అంటే భోగ్ అని ఇక్కడ మనం చెప్పుకుంటూ ఉంటాము. స్వామివారికి 56 రకాల స్వీట్స్ భోగ్ ఇక్కడ సమర్పించారు. ఎంతో కలర్ఫుల్ గా ఆ స్వీట్స్ కూడా స్వామివారికి ఎంతో ఇష్టంగా, స్వామివారు ఎంతో ఇష్టంగా తినే విధంగా స్వామివారి కోసం ఇక్కడ అలంకారాలతో మరి ఇక్కడ ఈ భోగ్ ని కూడా సిద్ధం చేసి ఉన్నారు. ఇక్కడ ఆలయ కమిటీ మెంబర్స్ మరి ఇక్కడ ఏర్పాట్లు కూడా ఎంతో అద్భుతంగా, ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరి చాలా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. స్వామివారు ఇప్పుడే కూడా
కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని ఇప్పుడే కూడా మరి ఆ మాడవీధుల్లో ఊరేగించడానికి ఇప్పుడే ఆయన బయలుదేరారు. స్వామివారు అలా మాడవీధుల్లో 2 రౌండ్లు తిరిగి వచ్చాక మరి ఉత్తర ద్వార దర్శనం కూడా మరి ఇక్కడ చేసుకోవడం జరుగుతుంది. భక్తులు కూడా మనం చూస్తూ కనుక ఎంతో తండోపతండాలుగా ఎంతో మంది కూడా ఇక్కడికి విచ్చేశారు. మరి వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి పర్వదినాన మరి ముక్కోటి దేవతలతో స్వామివారు గరుడ వాహనంపై ఊరేగుతూ మనందరికి కూడా దర్శనం ఇస్తారట. మరి అంతకంటే భాగ్యం ఏం కావాలి మనకి? స్వామి దర్శనం కోసం ఉత్తర ద్వారం ఇక్కడ తెరుచుకుంది. స్వామి దర్శనం కోసం ఉత్తర ద్వారం ద్వారా భక్తులందరూ కూడా రంగనాథ స్వామిని దర్శించుకోవడానికి విచ్చేస్తున్నారు. ఆ రంగనాథ స్వామి, గోదాదేవి సమేత రంగనాథ స్వామి ఆశీస్సులు మీ అందరికీ కూడా ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాన అందరికీ కూడా శుభాశీస్సులు కలగాలని కోరుకుంటూ ప్రస్తుతం ఇది జియాగూడ టెంపుల్లో ఉన్న పరిస్థితి.